మార్చి నెల చివరిలో కరోనా ఉధృతి మొదలైంది. ప్రస్తుతం మనం జూలై చివరిలో ఉన్నాం. అంటే ఈ 5 నెలల కాలంలో కరోనా మీద జనం చాలా భయానికి గురయ్యారు. వాస్తవంగా భయపడాలి. ఎందుకంటే లక్షలాది మంది ఆసుపత్రులు పాలైపోవడం, దేశవ్యాప్తంగా ట్రీట్మెంట్ కొంతమందికి ఉండి కొంతమందికి లేక కూడా జరుగుతుంది. అయితే ప్రస్తుతం ఈ కరోనా పాజిటివ్ వచ్చిన పేషెంట్ల పట్ల ఇతర ప్రజల దృక్పథంలో ఇప్పుడిప్పుడే మార్పు వస్తుంది. గత 2-3 రోజులుగా మనం పరిశీలిస్తే అపార్ట్మెంట్లో ఎవరైనా కరోనా పాజిటివ్ పేషెంట్ ఉంటే వాళ్ళకి ఫుడ్ కానీ లేకపోతే మెడిసిన్స్ ఇవ్వడం కానీ, ఒక అపార్ట్మెంట్లో వచ్చిన ఫ్యామిలీని ఆదుకోవడంలో అపార్ట్మెంట్ వాసులంతా ముందుకు వస్తున్నారు. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇదే రకమైన కల్చర్ ఉండే పరిస్థితి మనకు కనిపిస్తుంది. కాబట్టి ఇది ఒక మంచి పరిణామంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే వేలాది మంది, లక్షలాది మంది ఆసుపత్రుల పాలై కోవిడ్ కేర్ సెంటర్కి వెళ్ళిన ప్రస్తుత పరిస్థితుల్లో ఇంట్లో ఉండి కరోనా ట్రీట్మెంట్ తీసుకోవడం, దానికి ఒక మనిషికి ఇంకో మనిషి సాయం చేయడం ఒకటే దీనికి ప్రధాన మార్గంగా ఉంది. కాబట్టి ఈ రకమైన కల్చర్ అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు వాళ్ళకి సాయం చేసుకోవడం, గ్రామీణ ప్రాంతాల్లో ఎవరైనా ఉంటే వాళ్ళకి పక్కింటి వాళ్ళు లేకపోతే ఎదురింటి వాళ్ళు తెచ్చివ్వడం ఇది ఒక మంచి పరిణామంగా మనం చెప్పుకోవచ్చు. అన్నిటికన్నా ముఖ్యంగా కరోనా పట్ల జాగ్రత్త వహించడం వేరు, వివక్ష చూపించడం వేరు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ప్రాణభయం ఉంటుంది, ఆసుపత్రులు పాలైపోతామన్న భయం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్త పడాలి. కానీ జాగ్రత్తకి వివక్షతకి ఉన్న తేడా తప్పనిసరిగా గుర్తించాల్సిన అవసరం ఉంది. మనకి రాకుండా చూసుకోవడం జాగ్రత్త. అదే ఒక కరోనా వచ్చిన పాజిటివ్ పేషెంట్స్ పట్ల మనం ఏ రకమైన ఉన్నాము, ఏ రకమైన అతను వివక్షకు గురి కాకుండా ఏ రకంగా జాగ్రత్తలు తీసుకుంటున్నాం అనేది రెండో రకం. కాబట్టి జాగ్రత్తకి వివక్షకి ఉన్న తేడాను గుర్తించి ప్రస్తుతం జనంలో కూడా చాలా మార్పు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే రాబోయే 6-7 నెలలు దీని మీద పోరాటం చేయాల్సిన పరిస్థితి ఎక్కువగా ఉంది. కాబట్టి ఒక మనిషి ఇంకొక మనిషికి సాయం చేసుకోవడం దీనికి ప్రధాన మార్గంగా ఈ సమస్య పరిష్కారంగా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఇలాంటి మంచి పరిణామాలు సమాజంలో రావడం అనేది ఒక ఆనందకరమైన విషయంగా మనం చెప్పుకోవచ్చు.